మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. நோத்துச்சுவரக்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தராரோ வாசல் திரவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்ணோரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்ப கரளம் நம் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாம் அருங்கலமே தேத்தமாம் வந்து తిరవేలోరెంబావాయ్. ఓ సఖి, నిదుర లేచావా? నీ పూర్వజన్మ పుణ్యఫలం ఎంతో గొప్పగా ఉండబట్టే ఈ జన్మలో నీకు భగవంతుని యొక్క భక్తి కలిగింది. అంతేకాదు, గృహములో కూడా ఎన్నో రకాలైనటువంటి వసతులు ఏర్పడి ఉన్నాయి. సుఖమైన నిద్ర పడుతూ ఉంది, సుఖమైనటువంటి ఆహారం దొరుకుతూ ఉంది. అలాగే సుభిక్షమైనటువంటి దేశంలో నువ్వు జన్మించి ఉన్నావు. ఇవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యఫలంగా నీకు వచ్చాయి. నీకు పూర్వజన్మ పుణ్యఫలంగా నీకు ఇవన్నీ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ దేవదేవుడైనటువంటి శ్రీరంగనాథుడే. శ్రీరంగనాథుని యొక్క భక్తి కూడా నీకు పూర్వజన్మ విశేషంగానే వచ్చి ఉన్నది. అందువల్లనే ఆ భక్తిలో నీవు ఓలలాడుతున్నావు. చక్కగా రామ్మ, స్నానానికి నదికి రా, అందరం కలిసి స్నానం చేసి శ్రీరంగనాథుని యొక్క శ్రీవ్రతాన్ని మనము ఆరంభిద్దాము. నదికి వెళ్ళి స్నానం ఆచరిద్దాము. త్వరగా రా సఖి. శ్రీకృష్ణ పరమాత్మగా గోపికలని ఆయన ఆదరించాడు, ప్రేమించాడు, భక్తి ఏ విధంగా ఉండాలో నేర్పించాడు. అలాగే శ్రీరాముడిగా రావణ కుంభకర్ణులని వధించాడు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తిని మనము సేవించినట్లయితే మన యొక్క దరిద్ర బాధలన్నీ వదిలిపోతాయి. మన యొక్క భక్తి భగవంతుడికి చేరుతుంది. తలుపు తీసి రామ్మ, భగవంతుని యొక్క భక్తిలో మునిగిపోదాం. సేవలెన్నో చేద్దాము, శ్రీవ్రతము చేద్దాము. దానికి ఆరంభంగా స్నానం ఆచరిద్దాము. శ్రీరంగనాథుడిని సేవిద్దాము. తలుపు తీసుకుని రా తల్లి, రా. ఓ అత్త కూతురా, రామ్మ. ఓ అత్త, నీ కూతుర్ని నిదుర లేపి పంపించు. రావణ కుంభకర్ణులని వధించినటువంటి శ్రీరాముడు మనకి ఆరాధ్య దైవం. అయితే కుంభకర్ణుడు చనిపోతూ ఈ నిద్ర అంతటినీ కూడా ఏమన్నా నీకు ఇచ్చి వెళ్ళాడా? అందువల్ల నేను నిద్రపోతూ ఉన్నావా? కుంభకర్ణుడి యొక్క నిద్రని వదిలేయి, శ్రీరాముని యొక్క భక్తిని తీసుకో. ఆ రంగనాథుడి యొక్క మహిమలు, రంగనాథుడి యొక్క సౌందర్యము, ఆ రంగనాథుడి యొక్క కీర్తి, దుష్ట శిక్షణ చేసిన విధానము, శిష్ట రక్షణ చేసిన విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకో. భక్తితో భజిద్దాము. ఎన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించాడు శ్రీమన్నారాయణుడే. ఆ దేవదేవుడే ఎన్ని రూపాలలోనో అవతరించాడు. మనకి వామనుడిగా జన్మించాడు, నరసింహుడిగా జన్మించాడు, శ్రీరాముడిగా జన్మించాడు, శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అలాగే రంగనాథుడైనాడు. ఎన్నో రకాలైనటువంటి అవతారాలని మనకి చూపించిన ఆ శ్రీమన్నారాయణుడు
మనకి ఆరాధ్య దైవం అమ్మ. లేచి రా తల్లి, త్వరగా రా, స్నానానికి రా. స్నానం చేసి ఆ రంగనాథుడిని భజిద్దాము, కీర్తిద్దాము. దేవదేవుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పాదాల మీద మన శిరస్సుని పెట్టి మన భక్తిని స్వీకరించు స్వామి అని వేడుదాము. తప్పక భక్తుల్ని చల్లగా కాపాడుతాడు ఆ స్వామి. కరుణామయుడు, దయామయుడు, అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. ఇక ఆ ఆనందం ముందర మనకి ఏ ఆనందాలు అక్కరలేదమ్మా. ఓ ఆనందమయ్యి నిదుర లేచిరా, స్వామిని భజిద్దాము. ఎంత హృదయ వైశాల్యం ఉన్నదో, ఎన్ని నామాలతో పిలిచినా పలుకుతాడు, ఏ పేరున పూజ చేసినా పలుకుతాడు. ఒక చిన్న తులసి దళానికే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. గోవు క్షీరం అంటే చాలా ఇష్టం, వెన్న అంటే చాలా ఇష్టం. మనము ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. మన మనస్సు అనే పుష్పాన్ని కూడా రంగనాథుడికి అర్పిద్దాం. అలాగే మన చేతనైనటువంటి, మనకి శక్తి కొలిగినటువంటి ఈ బాలభోగాన్ని, అంటే తెల్లవారుజామునే చేసేటటువంటి పూజ అనంతరము పెట్టినటువంటి నైవేద్యం, అటుకులు, పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి, బెల్లము ఇత్యాదివన్నిటినీ కూడా ఆయన ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు. బాలభోగాన్ని అర్పించి స్వామికి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి తన్మయులమవుదాం. దేవదేవ మమ్ము కాపాడు, శరణంటిమయ్యా నిన్ను, మాకు ఆశీర్వచనాలు ఇవ్వు. శ్రీవ్రతము ఈ లోకంలో అతి పవిత్రమైనటువంటి వ్రతము. అలాగే మాకు శ్రీరంగనాథుడు భర్తగా కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నామో వారికి నువ్వే సాక్షాత్తు భర్తవ్వాలి. అలాగే ఎవరైతే ఇష్టంగా ఈ భర్త కావాలి అని అడుగుతున్నారో, ఎవరి మీదనైతే మనసు ఉందో ఆ వ్యక్తినే నువ్వు చక్కగా వరుడు అయ్యేటట్టుగా చేస్తావు. జన్మల యొక్క పుణ్య ఫలితంగా ఈ జన్మలో మాకు నీ యొక్క భక్తి, నీ మీద భక్తి మాకు ఈ విధంగా ఏర్పడింది. ఈ శ్రీవ్రతాన్ని చేసి ఎవరెవరం ఏవేవి కోరుకుంటున్నామో ఆ కోరికలను తీర్చు స్వామి. శ్రీవ్రతం యొక్క మహిమని లోకానికి చాటించు. ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, ఆహారం చక్కగా అందరికీ సరఫరా అవ్వాలి అని మేము ఎంతో పెద్ద మనసుతో ఈ వ్రతాన్ని ఆచరించాము. లోకము సుభిక్షంగా ఉండాలి అనేదే మా కోరిక. మా కోరికని మన్నించు స్వామి, మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. మా చెలులందరము కూడా నీకు శ్రీవ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పి గోద తన యొక్క సఖులని పిలుస్తూనే రంగనాథుడి యొక్క సేవ ఎలా చేయాలి, రంగనాథుడిని ఏ విధంగా కోరుకోవాలి, తమలో ఉన్నటువంటి ఈ భక్తి భావాన్ని ఇంకా ఏ విధంగా పెంచుకోవాలి, ఇంకా ఏ విధంగా నిస్వార్థంగా ఉండాలి అనేది కావాలి అని శ్రీరంగనాథుడిని కూడా కోరుతోంది. శుభం.